నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్ డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లోకి అడుగు పెడుతున్నారు. గత 5 ఏళ్లలో అధికార మదంతో జగన్ ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడేలా వ్యూహరచన చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఎవరు నోరెత్తినా, తప్పుడు నిర్ణయాలను తప్పుపట్టినా విమర్శలు చేయకుండా ప్రతిపక్ష నేతలను బూతులతో తిట్టించారు. చివరకు వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. ఈ వ్యూహం జగన్ ని నిలువునా ముంచింది. ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. చివరకు ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీ అధినేతను నడి రోడ్డున నిలబెట్టారు ప్రజలు. భారీ నష్టంతో జగన్ కి తాను చేసిన తప్పులేంటో తెలిసొచ్చాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు యువనేత లోకేష్, ఆయన కుటుంబాలపై నోటికి ఇష్టం వచ్చిన బూతులతో విమర్శలు చేయించారు జగన్. నీటిపారుదల మంత్రులు నోటిపారుదల మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, జోగి రమేష్, నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్, రోజా, శ్రీరెడ్డి ఇలా పదుల సంఖ్యలో నేతలు సభ్య సమాజం చేదరించుకునే స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నిర్ణయాలతో పాటు వీరి బూతులు కూడా వైసీపీని ముంచేశాయి. ఓడిపోయిన 9 నెలల తర్వాత జగన్ కి తాను చేసిన తప్పులు తెలిసొస్తున్నాయి. అందుకే గత నెలన్నర 2 నెలలుగా జగన్ పలువురు నేతల నోర్లు మూయిస్తున్నారు. వారి నోటి నుండి ఒక్క మాట కూడా వెలువడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ముఖ్యంగా కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ ని తెర ముందు కనబడకుండా, మీడియా ముందుకు రాకుండా చూసుకుంటున్నారు జగన్. ఆ నేతలు స్క్రీన్ పై కనిపించినా వైసీపీకి జరిగే డ్యామేజ్ ఏంటో తెలుసు. అందుకే రోజా స్థానంలో యాంకర్ శ్యామ్లను తీసుకువస్తున్నారు. ఆవిడ ప్రస్తుతం మహిళా నేతలతో వైసీపీ మౌత్ పీస్ గా మారారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే ఆమెడు దూరంలో ఉంచారు. వీరి ప్లేస్ లో మితవాద నేతలకు చోటు కల్పిస్తున్నారు. ఇలా పార్టీపై పడిన బూతు ముద్రకు రంగులేసే పనిలో ఉన్నారు జగన్ అంటే. అయితే జనాలు అంత వెర్రి ముఖాలు కాదని, అంత ఈజీగా మర్చిపోరని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక జగన్ ప్లాన్ ని నమ్మి మోసపోతారు అనుకోవడం భ్రమే. ఇప్పటికే కావలసినంత నష్టాన్ని చవిచూశారు ప్రజలు. ఆయన మరి ఎలా నమ్మిస్తారో వాళ్ళని చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.